వ్యాపార అనుకూలతలో రాష్ట్రం నెంబర్ 1. ర్యాంకింగ్పై సీఎం కేసీఆర్ హర్షం. డెంగీ జ్వరాలపై సర్కారు నజర్. ఖమ్మం జిల్లాకు ప్రత్యేక బృందాలు. ఆర్కే ఆచూకీపై నివేదిక ఇవ్వండి. ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం. చైనా వస్తువులపై సోషల్ మీడియా వార్. నిషేధించాలంటూ నెటిజన్ల డిమాండ్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. దక్షిణ భారతంలో విస్తారంగా వానలు. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు 7 PM లైవ్ షో. గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియా సెంట్రిక్గా చైనా వస్తువులను నిషేధించాలనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్నది. నిజంగానే చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వందల రకాల వస్తువులు, నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులు కూడా అందులో అనేకం ఉన్నాయి. చైనా వస్తువులను కాదని మనం మన 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 వ్యవస్థ నడవగలదా? చైనా వస్తువులను కాదని మనం నిలబడగలమా? చైనా వస్తువులకు ప్రత్యామ్నాయం మనం క్రియేటివ్ చేయగలమా? మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలమా? నిజంగానే ఇదే కనుక జరిగితే చైనా భారత సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి? మనం దీనిపైన చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు ప్రొఫెసర్ అబ్రాడ్ స్టడీస్ సంబంధించిన శ్రీరామూర్తి గారు, అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ శ్రీవాస్తవ గారు, బిజినెస్ డెవలపర్ ఆదిత్య గారు, ముగ్గురికి నమస్కారం అండి. శ్రీరామూర్తి గారు, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా సెంట్రిక్గా చైనా వస్తువులను నిషేధించాలి, ఎందుకంటే మనకు అది కొంత వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది, మన దేశ ప్రయోజనాలకు అది భంగకరంగా ఉంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది చైనా వస్తువులను మనం నిషేధించడం అనేది నిజంగా సాధ్యమయ్యే పనేనా? ఇది సాధ్యమా సాధ్యం కాదా అనే దానికంటే దీనికి మనం ఈ పరిస్థితులు ఎట్లా ఈ పరిస్థితులకి దారితీసింది, ఈ ఆలోచనకు దారితీసింది అన్నది కూడా కొంత ఆలోచించవలసి ఉంటుంది. రెండోది, సాధ్యాసాధ్యాల గురించి మనం ఆలోచించవలసి వస్తే కనుక చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మన భారతదేశంలోని అంతర్గత ప్రొడక్టివిటీని పెంచుకునే సామర్థ్యం ఎంత ఉంది, మనం ఏ రకంగా కంపీట్ కాగలుగుతాం. ఒక చైనాతోటే కాదు, మిగతా చాలా దేశాలతోటి మనం మార్కెట్లో కంపీట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఈ పరిస్థితికి దారితీసినటువంటి కారణాలను కనుక మనం ఒకసారి చూస్తే, మొట్టమొదటిది చైనా ఇండియా రిలేషన్స్ చాలా మంచి రిలేషన్స్ ఒకప్పటి నుంచి. ఎందుకంటే ఆసియా ఖండం మొత్తంలో మనం అన్నదమ్ములు లాంటి వాళ్ళం, పక్కపక్క నుండి మిగతా వాళ్ళందరికీ పెద్దన్నలాగా ఉన్నటువంటి కంట్రీస్ ఈ రెండు కూడా. ఈ రెండింటికి ఒకప్పుడు మంచి సిల్క్ రూట్ అని చెప్పని ఒక బిజినెస్ రూట్ ఉండేది, చాలా మంచి వర్తక వాణిజ్యం జరిగేది. దాంతోపాటు కల్చరల్గా తీసుకున్నట్టయితే బౌద్ధ మతం, ఈరోజు చైనా వ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధ మతం పుట్టింది మన బీహార్లో, మన దేశంలోని బీహార్లో. అదే రకంగా మీరు సినిమా చూసే ఉంటారు బోధిధర్మ అని చెప్పని, మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఒక సన్యాసిని అక్కడ దైవ సంబుద్ధుడిగా భావించి పూజించినటువంటి దేశం చైనా. అట్లాగే డాక్టర్ ద్వారకానాథ్ గారని ఒక గ్రేట్ డాక్టరు, ఇది చైనా జపనీస్ వార్ టైంలో వెళ్ళి అక్కడ వాళ్ళకు సేవలు చేసిన దానికి ప్రతిగా వాళ్ళు ఆయన్ని డాక్టర్ కోట్నీస్ అని చెప్పని ఆయన చాలా పెద్ద స్తూపం కట్టి వాళ్ళు చాలా బాగా గౌరవించుకుంటారు నేషనల్ లెవెల్లో. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండోది ఏంటంటే ఈ రీసెంట్గా ఉన్నటువంటి పరిస్థితులు, ఈ బైకాట్ చైనా ప్రొడక్ట్స్కి దారితీసినటువంటి పరిస్థితులు మనం చూస్తే కనుక, ఒకటి, చైనా ఇంత క్రితమే మనకు 1962లో ఒకసారి మనతో యుద్ధం చేసింది. తర్వాత చైనా ఆక్సాయ్ చీన్ అనేటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి కొంత భూభాగాన్ని, అట్లాగే అరుణాచల్ ప్రదేశ్లో 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కూడా ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేయటం. తర్వాత ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితిలో మనము న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో మనం సభ్యత్వం కోసం మనం ప్రయత్నం చేస్తే దానికి అడ్డుకోవడము. అట్లాగే పర్టికులర్గా మరీ రీసెంట్గా తీసుకున్నట్టయితే మనము ఈ జైషే మహమ్మద్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలని బాగా సాగిస్తున్నటువంటి సంస్థకు సంబంధించిన నాయకుడు మసూద్ అజహర్ అని చెప్పని, అతన్ని యుఎన్ఓ ఆల్రెడీ ఒక టెర్రరిస్ట్గా పరిగణించింది. అటువంటి దాన్ని కంటిన్యూ చేయమని మనం అడిగినప్పుడు దానికి వీళ్ళు అడ్డుకోవటం కానీ, తర్వాత మనము పాకిస్తాన్తో ఉన్నటువంటి వైరుధ్యం కారణంగా వాళ్లకు మనము వాటర్ సప్లై మీద, అంటే మన దగ్గర నుంచి కాశ్మీర్కి వెళ్తున్నటువంటి జలాలపైన మనం రివ్యూ చేస్తామని చెప్పని అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే చైనా దేశము మనకు వస్తున్నటువంటి బ్రహ్మపుత్ర నది నుంచి ఒక పాయ మనకు వస్తుంటుంది, దాన్ని అడ్డుకోవటము, నీళ్లు రాకుండా చేయటము. ఇవన్నీ కూడా ఏంటంటే పాకిస్తాన్తో మనకున్నటువంటి సంబంధాలను ఒక రకంగా అది ఇంకా చెడగొట్టేదే కాకుండా
పాకిస్తాన్ అటువంటి దేశాన్ని ఇంకా కూడా ఒక రకంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం, అట్లాగే మనకు వ్యతిరేకంగా అది పావులు కదుపుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఇందులో డౌటే లేదు. అయితే ప్రశ్న ఏంటంటే, మరి చైనా వస్తువుల్ని బైకాట్ చేస్తే మనం ఏ విధంగా మనము ముందుకు పోగలుగుతాము అన్నది, సాధ్యమేనా అన్నది ఒకటి. బైకాట్ చేస్తే ముందుకు పోతాము అసలు అన్నది కూడా ఇందులో ముఖ్యమైనటువంటి అంశం, ఆలోచించవలసినటువంటి అంశం అని నేను అనుకుంటాను. అయితే సూక్ష్మంగా చెప్పాలంటే మాత్రం వస్తువుల్ని బైకాట్ చేయటం అనేది ఒక దేశంతో ఏ రకంగా కూడా విన్నింగ్ ప్రాపోజిషన్ అయితే అది కాబోదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, మనం ఇంకా విశ్లేషిస్తే కనుక చాలా కారణాలు. ఈ ఒక్కసారి మనం ఆలోచిస్తే బేసికలీ దేశభక్తి అన్న భావనను చూస్తే ఒకసారి అనిపిస్తుంది ఓకే మనం బైకౌట్ చేస్తే మంచిగా ఉంటుంది అనేసి. కానీ టెక్నికల్లీ చూసినా కానీ మనము అఫీషియల్లీ బ్యాన్ చేయలేము, ఎందుకంటే బేసికలీ యాజ్ పర్ ట్రీటీ ఉన్న దాంట్లో అది కష్టము. సెకండ్ ఏమంటే వీళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ని మన లైఫ్లో ఎలా అయిపోయాయంటే లేచినప్పటి నుంచి మీ అలారం క్లాక్ కానీ ఏమైనా కానీ తినే వస్తువులు కానీ ఏమైనా కానీ దాంట్లో చైనా అంశం కొంచెం ఏదో ఉంటుంది. మీరు దానిని కంప్లీట్లీ బ్యాన్ చేయడం అంటే కష్టం. కానీ భావనాత్మకంగా చూస్తామంటే మనము మన శత్రువు నేషన్ను ఎలా తీసుకోవాలి, ఎందుకంటే వీళ్ళు మన పాకిస్తాన్ రీసెంట్ ఇన్సిడెంట్స్ మూర్తి గారు చెప్పినట్లే దాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇండియాకి ఎన్ఎస్జీలో కూడా పర్మనెంట్ సీట్లు కొని సపోర్ట్ చేస్తలేరు. కానీ ఎక్కడైనా కానీ మనము ఏం చేస్తున్నారంటే అని మొత్తము ఇండియాకి వ్యతిరేకంగా. సో మనము మన ఫ్రీడమ్ స్ట్రగుల్ని వెళ్ళి చూస్తే ఆ టైంలో ఏమైందంటే మనము విదేశీ వ్యవస్థలను బ్యాన్ చేద్దామనేసి చేసేసి మంది తన స్వభావంగానే స్వదేశీ మూమెంట్లా చేసి బ్యాన్ చేస్తారు. ఇప్పుడు చైనాలో పెద్ద బేసిక్ ఏముందంటే ఎకనామిక్ పవర్, చాలా పెద్ద ఎకనామిక్ పవర్ వాళ్ళది. మీరు ఏమున్నా కానీ మన ట్రేడ్ డిఫిషిట్ ఎంత ఉందంటే మనము 4% ఎక్స్పోర్ట్ చేస్తలేము వాళ్ళకు, కానీ ఇంపోర్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. చిన్న చిన్న వస్తువులు మీరు ఈ పెన్నుతో సహా అనుకోండి, బుక్తో సహా అనుకోండి, అన్నీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం చైనాతో. దాన్ని ఆపడము చాలా కష్టము. కానీ ఒక భావనాత్మకంగా మనం ఆలోచించామనుకోండి, అరే మా దేశము మన దేశము అని అలా ఆలోచించుకుంటూ ఉండి మన భారతీయులందరూ కలిసేసి ఈ మూమెంట్ని తీసుకొచ్చా అంటే ఆఫీషియల్లీ గవర్నమెంట్గా సాధ్యం కాదు. కానీ దాంట్లో మీరు సిటిజన్స్ మాకొద్దు అనుకున్న వాళ్ళని ఎవరు మీరు ఫోర్స్ చేయలేరు కొనండి అనేసి. సో దాంతో ఎలా అవుతుందంటే మీరు ఆలోచించేసి చలో ఎస్ నేను తీసుకోను, చైనా ప్రోడక్ట్ని నేను కొనను అనుకున్నారనుకోండి, ఆ ఒక రకంగా చైనా ఎకానమీ మీద ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మనము వాళ్ళకి వన్ ఆఫ్ ది నెంబర్ 1 బయర్స్ అనుకోండి. అలా అంటే యూఎస్ తర్వాత అవును, చైనా నుంచి ఏమేమి వస్తున్నాయనే విషయం అది ఊర్లలో కూడా చైనా బజార్లు ఉన్నాయి. మనము చైనాకి ఏమేమి ఎగుమతి చేస్తున్నాం? మనం చైనాకి యాక్చువల్లీ ఎగుమతి చేస్తే చాలా చాలా తక్కువ, ఏమీ లేవు అసలు. నిజంగా అనుకుంటే వాళ్ళు తీసుకునేది మన దగ్గర నుంచి అసలు ఎలా ఉందంటే, ఒకటేమో మనము తీసుకున్నది ఎగుమతిలో కొంచెము ఫుడ్స్, కొన్ని తర్వాత కొన్ని టెక్స్టైల్స్, కొన్ని సిల్క్స్ అలాంటివి తప్ప మన టెక్నాలజీ కూడా ఏమీ లేదు ఇచ్చేది మనము. సో మనము వాళ్ళతో ఇవ్వడం చాలా తక్కువ ఉంది, తీసుకోవడం ఎగుమతి చాలా ఎక్కువ ఉంది. దాంతో ఎలా అవుతుందంటే మనము భారతదేశము చైనాలో అమ్మబడే భారతీయ గూడ్స్ ఏమో ఏమీ లేవు, ఆల్మోస్ట్ నీళ్ళు అనుకోండి మీరు. 3-4% అనుకుంటే చాలా తక్కువ అది కంపేర్ టు వరల్డ్ ట్రేడ్లో. మన ట్రేడ్ డిఫిసిట్ కూడా ఎంత ఉందంటే సుమారు $52,000 US మిలియన్ ట్రేడ్ డిఫిసిట్. అంటే మనం అంతా ఎక్కువ కొనుక్కుంటున్నాం, వాళ్ళకి ఇస్తలేము. బిలియన్స్. సో దాంతో ఎలా ఉందంటే మనము వాళ్ళకి ఇచ్చేదేమో చాలా తక్కువ. ఏదో వాళ్ళ దాంట్లో ప్రతి దాంట్లో వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళ ఓన్ ఉంది. మనకు డిపెండెన్సీ ఆన్ ఇండియా వాళ్ళకు చాలా తక్కువ. మనకు ఎలా ఎక్కువైపోయిందంటే మనకు కూడా డిపెండెన్సీ అని ఉండకుండా, కానీ మన దగ్గర ఏముందంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ ఉంది. మనం కొంచెం చీప్ ప్రోడక్ట్ అలా అనుకుంటా. సో దాంట్లో ఏంటంటే ఒక ₹5 ₹2 ఏదో ఉన్న వాళ్ళ ప్రోడక్ట్ ఉంటే, లేదా దివాళీయే తీసుకోండి, తీసుకుంటే దివాళీలో ప్రోడక్ట్స్ అన్ని చాలా చాలా చీప్ ఉంటాయి వాళ్ళవి. మనం అదే సేమ్ ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నామంటే కొంచెం కాస్ట్లీ అయిపోతుంది, సామాన్య ప్రజలు కొనడానికి కష్టమవుతుంది. సో అదొక్కటే మనం ఇక సామాన్య ప్రజా స్థరాన్ని, జీవిత స్థరాన్ని పెంచామనుకో, ఆదాయ స్థరాన్ని పెంచినట్లు అవుతే ఆటోమేటికల్లీ, ఎందుకంటే అది క్వాలిటీ ఇండియాలో వచ్చే చైనీస్ గూడ్స్ క్వాలిటీ చాలా ఉంటుంది. మీరు గూడ్లో అనుకున్నా కానీ దుకాణం వాడే చెప్తాడు, సార్ మీరు బిల్ ఇచ్చేసారు, గ్యారంటీ లేదు, దిగంగానే ఏమైనా కావచ్చు. అదొకటి ఉంది దాంట్లో. మనకు దాంట్లో అల్ప సంతృప్తి, మనకి చలో మనకి ఇప్పుడు నడిపోతే చలో తర్వాత చూసుకుందాం లేదు, ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంది. అదే మనము మన క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చామనుకోండి, వీళ్ళే చైనా వాళ్ళు వేరే దేశాలలో యూఎస్లో వాళ్ళకి ఏముందంటే వాళ్ళు అక్కడ లైఫ్ టైం గ్యారంటీ ప్రోడక్ట్స్ ఇస్తారు. ఇదే చైనా అమెరికాకి ఇచ్చినప్పుడు లైఫ్ టైం గ్యారంటీ ఇస్తుంది,
మనకు అసలు నో గ్యారంటీ, వారంటీ లేదు, గ్యారంటీ లేదు, ఏమీ లేదు. అంటే అట్లా చెప్పలేమండి, ఎందుకంటే యూఎస్కి వచ్చేటప్పటికి మళ్ళీ ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్యారంటీ వారంటీ ఇవ్వచ్చు. ఇండియాలో అది కాదు పరిస్థితి. ప్రైజింగ్ ఈజ్ అ ఫ్యాక్టర్, ప్రైజింగ్ ఇస్ ఫ్యాక్టర్. సో ఇక్కడ మీరు ఈ సోషల్ బాయ్కాట్ గురించి ఆలోచిస్తే ఇట్స్ సోషల్ బాయ్కాట్. ఇదేమి గవర్నమెంట్ పెట్టిన పాలసీగా పెట్టలేదు కూడా గవర్నమెంట్ కూడా. సో కొన్ని సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వాళ్ళు కూడా వాళ్ళు చైనా వాళ్ళతో మాట్లాడింది ఏంటంటే మనం ఇద్దరి మధ్య చాలా డెఫిసిట్ ఉంది. అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మనం ₹1 వాళ్ళ నుంచి తీసుకుంటే ఎట్లా అంటే మనం ఏవో కొన్ని రా మెటీరియల్స్ ఇచ్చి ₹1 తీసుకుంటున్నాం. వాళ్ళ రా మెటీరియల్స్ని రకరకాలుగా సృష్టించి మనకు తిరిగి ఇస్తారు. అప్పుడు మనం వాళ్ళకి ₹6 ఇస్తున్నాం. సో మనం వాళ్ళు మనకి ఇచ్చేది ₹1, మనం వాళ్ళకి ఇచ్చేది ₹6, అట్లా ₹5 అట్లా ఎప్పుడు అట్లా డెఫిసిట్ లాగా అయిపోతున్నది. సో మన గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీరు కొంచెం మా నుంచి కొనడానికి ట్రై చేయండి, ఇది మరి $50 బిలియన్ సంవత్సరానికి మా నుంచి బయటికి వెళుతున్నట్టే కష్టం అది. సో మీరు ఏమైనా తగ్గాలంటే మీరు మాత్రం మా నుంచి ఇంపోర్ట్స్ ఎక్కువ పెంచుకోండి, ఎందుకంటే మేము మీ నుంచి కొంత తగ్గించలేము, ఆ పరిస్థితి కష్టం. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు ఇంకో విషయం, దీవాలి క్రాకర్స్ అన్నారు సార్. అక్కడ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీవాలి ఫైర్ క్రాకర్స్ బాయ్కాట్ చేయాలి చైనా వాళ్ళదని ఒక 1 మంత్ బ్యాక్, 1.5 మంత్ బ్యాక్ మూవ్మెంట్ మొదలైంది. కానీ మీరు ఫైర్ క్రాకర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ స్టాక్స్ అని దాదాపుగా 3-4 నెలల ముందర కొన్నారు. సో ఇప్పుడు నష్టపోయేది ఇక్కడ చైనా కాదు, నష్టపోయేది ఇండియన్సే. పాపం స్టాక్ కొనుక్కున్న వాళ్ళు నష్టపోతున్నారు. అదే ఆఫ్కోర్స్ ఈ క్యాంపెయిన్ ఒక 6 నెలల క్రితం జరుగుంటే అప్పుడు అది వేరే విషయం. సో ఇది కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసుకోవాలి. ఇండియాలో సిచ్యువేషన్ ఏంటి, టైమింగ్ ఏంటి. సో సోషల్ హైప్ ద్వారా వెళ్ళాలా లేకపోతే ఇంకొంచెం మనం ఆలోచించి చేయాలా, అదంతా బేసిక్గా చేయాలన్నా వద్దనేది అది చెప్పండి. సో ఒక విధంగా బాయ్కాట్ అనేది పాసిబుల్ కాదండి. సో ఎందుకంటే బాయ్కాట్ అంటున్నారంటే మనకి అవసరం ఉంది, చైనా గుడ్స్తో మనకి అవసరం ఉంది. అవసరం లేకుండా ఉండగా అప్పుడు దట్ వుడ్ బి అ డిఫరెంట్ సిచ్యువేషన్. సో దానివల్ల ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ఒక సిస్టమ్ వచ్చింది, రకరకాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇందా కూడా అనుకున్నాం ఇండియా నుంచి చైనాకి ఏం వెళ్తున్నాయి అంటే సార్ ఎక్కువ వెళ్ళట్లేదు అన్నారు, దట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఏం వెళ్తున్నాయని చూస్తే రా మెటీరియల్స్ వెళ్తున్నాయి. మనకు కావాల్సినవన్నీ మనం రా మెటీరియల్స్ పంపించి తయారు చేయించుకుని మళ్ళీ వెనకాల తీసుకుంటున్నాం. అవసరం ఉంది. సో సంథింగ్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ అవుట్. కానీ మీరు కంప్లీట్గా చూస్తే ట్రేడ్లో చూస్తే మాత్రం చైనా నుంచి మనం కొనేది వీఆర్ ర్యాంకింగ్ 1. సో మనకి చైనా పెద్ద మార్కెట్ మనమే. కానీ చైనా వచ్చేటప్పటికి మనకి 9th మార్కెట్. సో చైనాస్ బిగ్గెస్ట్ మార్కెట్ యుఎస్ వాళ్ళు 20% తీసుకుంటారు, మనం వాళ్ళ నుంచి తీసుకుని 2%. సో మనం తీసుకోకపోయినా వాళ్ళకి పెద్ద తేడా ఉండదు, ఫరక్ పడదు. చైనా వస్తువుల నిషేధం పైన మనం మాట్లాడుతున్నాం. శ్రీరామూర్తి గారు, ఈ మనకు చుట్టుపక్కల ఉన్న దేశం, మన ఎంత లేదన్నా ఆనుకొని ఉన్న దేశం, ఇందాకన్నారు 2000 సంవత్సరాలు సిల్క్ రూట్, ఇంత పెద్ద వ్యవహారం ఉంది కదా, ఎందుకోసమని మన మీద చైనా ఇట్లా చెక్ పెట్టుకుంటూ వస్తుంది? దీనికి చాలా ముఖ్యమైన కారణం ఏంటంటే గత 2 దశాబ్దాలుగా చైనా ఆర్థికంగా ఒక సూపర్ పవర్గా ఎదగడం ముఖ్యంగా చెప్పాలంటే. అయితే 2011లోనే చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారంగా అమెరికా ఆర్థిక వ్యవస్థను మించిపోయింది. దాంతో ఐరోపా దేశాల వాళ్ళకు కానీ అమెరికా చుట్టుపక్కల అమెరికా దేశాల వాళ్ళకు కానీ ఒక భయం పట్టుకుంది, చైనా సూపర్ పవర్ అయితే ఎట్లా అన్నటువంటి ఒక భయం పట్టుకుంది. దాంతో ఈ దేశాలన్నీ కూడా చైనాను హౌ టు బ్రింగ్ ఇట్ డౌన్ అనేటువంటి ఒక ఆలోచన కూడా మొదలుపెట్టవలసి వచ్చింది. ఎందుకంటే చైనా అన్ని దేశాలతో సఖ్యంగా ఉండడం కానీ, లేకపోతే చైనాలో మిగతా దేశాల్లో ఉన్నట్టుగా ప్రజాస్వామిక విధానాలు లేకపోవటం కానీ, చైనా కొంతవరకు దుందుడుకుగా వ్యవహరించడం కానీ, తనకున్నటువంటి నైబరింగ్ కంట్రీస్తో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు లైక్ నేపాల్ కానీ టిబెట్ కానీ, సో ఈ అన్ని కారణాల వల్ల ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశాలకు చైనా అంటే ఒక భయం అనేది ఏర్పడింది. దాంతో మన భారతదేశానికి కొంతవరకు సపోర్ట్ చేయటం అనేది మొదలైంది. ఆ తర్వాత భారతదేశానికి చైనాకు తీసుకున్నట్టయితే భారతదేశము ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి క్రమంలో మనకు మొట్టమొదటి మన ఖండంలో ఉన్నటువంటి అతి ఇంపార్టెంట్ కాంపిటీషన్ అంటే కీలకంగా మనకు కాంపిటీషన్కి వచ్చేది చైనా కూడా అదే పర్సీవ్ చేస్తుంది. దురదృష్టవశాత్తు చైనాకు కూడా ఏంటంటే ఇండియాని కనుక ఎదగనిస్తే మనల్ని ఎక్కడ దాటిపోతుందో అన్నటువంటి ఒక భయం చైనాకు కూడా ఉంది. అయితే ఈ రెండింటికి కూడా కారణం ఒకటి ఉంది ఏంటంటే చైనా మీడియా వాళ్ళు గ్లోబల్ టైమ్స్ వాళ్ళు రాసింది కేవలం 2% మాత్రమే మీ దగ్గర జరుగుతున్న వ్యాపారం, మీరు కొనుక్కున్నా మేము భయపడేది లేదు అనే అంత ధీమాగా, వాస్తవానికి అది కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక, అది ప్రభుత్వం చెప్పినట్లే వాస్తవానికి పరోక్షంగా స్టేట్ ఫార్వర్డ్ గవర్నమెంట్ చెప్పినట్లు లెక్కన అనుకుంటే మాట వరుస కనుక అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చిన ఆ ప్రభుత్వం, అంత పెద్ద దేశం మనకెందుకు భయపడుతుంది? మనకు భయపడడానికి కారణం కంటే కూడా భయపడడానికి కారణం ఉంది. అదేంటంటే మనకు అమెరికా కానీ మిగతా కొన్ని దేశాలు మనకు సపోర్ట్ రావడం కొంతవరకు వాళ్ళకు భయానికి కారణమైతే, రెండోది
చైనాకు తనకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి మిడిల్ ఈస్ట్లో కానీ ఇతర దేశాల్లో కానీ అమ్ముకోవడానికి ప్రపంచ మార్కెట్కు చేరవేసుకోవడానికి దగ్గర దారి అనేది వేరే ఏమీ లేదు. వాళ్ళు కేవలం మన హిందూ మహాసముద్రంలో నుంచి అరేబియా ఇక్కడ నుంచి తిరిగి అటు వెళ్ళాల్సి వస్తుంది, భారతదేశం చుట్టూ తిరిగి వెళ్ళాలి. కాబట్టి చైనా ఏం ఆలోచన చేసిందంటే పాకిస్తాను ద్వారా గ్వాదర్ పోర్ట్ అని ఒకటి ఉంటుంది కింద, అక్కడ పోర్టు దాకా వెళ్ళగలిగితే కనుక డైరెక్ట్గా తను వాణిజ్యంలో ఇంకా పైచేయి సాధించవచ్చు అనేటువంటి ఒక పన్నాగం ఇది. అయితే దానివల్ల మనకు కూడా కొంత నష్టం, ఇండియా వాణిజ్య మన బిజినెస్ ఇంట్రెస్ట్లకు కూడా కొంతవరకు నష్టం జరుగుతుంది. తర్వాత దీనివల్ల లాభపడేది ఎవరు అత్యధికంగా అంటే పాకిస్తాన్ ఇప్పటికే ఒక కంట్రోల్ లేకుండా, ఒక అదుపు లేకుండా, ఓ పద్ధతి పాడు లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి పాకిస్తాన్కు ఇంకా అది చైనా సపోర్ట్ కనుక దొరికితే ఇంకా మనకు ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. మనకే కాదు, చుట్టుపక్కల ఆఫ్ఘనిస్తాన్కి కానీ, ఇరాన్కి కానీ, మిగతా దేశాలకు కూడా పాకిస్తాన్ ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. సో ఇది చైనా మనల్ని శత్రువుగా భావించి మాత్రమే చేస్తున్నటువంటి ఇది కాదు, చైనాకు మనం మాత్రమే కాంపిటీటర్ భయపడి అని చేస్తున్నటువంటిగా ఇది మొత్తం గ్లోబల్ ఈ రీజనల్ సినారియో అట్లా ఉంది. అంటే ఈ ప్రాంతీయ పరిస్థితులే ఆ పరిస్థితికి దాపురించినాయి. మనకు చైనా గ్వాంగ్జో సిటీ నుంచి సునీల్ కుమార్ గారు అక్కడ ట్రేడింగ్ బిజినెస్ చేస్తున్నారు, వారు మనకు లైవ్లో స్కైప్ ద్వారా వస్తున్నారు. సార్ సునీల్ గారు నమస్తే. సార్ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ అంతా చైనా వస్తువులను బహిష్కరించాలనేది, సార్ చర్చను మనం అటు పక్కకు పెడితే భారతీయుల పట్ల మన పట్ల చైనా ప్రజలకు ఎట్లాంటి అభిప్రాయం ఉంది, మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మన గురించి చాలా మంచి అభిప్రాయం ఉందండి. మన గురించి అభిప్రాయం కానీ, మన బిజినెస్ గురించి కానీ, అదే కాకుండా నెక్స్ట్ 10 years ఇండియా ఇస్ ద మెయిన్ మార్కెట్ అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది ఇక్కడ. పీపుల్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా, అంటే ఇండియా వచ్చి ఇండియాలో బిజినెస్ చేయాలి అని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాసెస్లు అవి ఎలాగవుతాయి ఏంటి, ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొన్ని దగ్గరలో. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ, బట్ ఏంటి ముందుకు వెళ్ళకపోవడం, ఏవో కొన్ని ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉండడం, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే కొంచెం భయపడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఏ బిజినెస్ చేసినా కూడా చాలా ఫాస్ట్ గా చేసి వెంటనే వచ్చేస్తారండి బయటికి. ఈవెన్ ఏది మన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అవి 3 years ప్రాజెక్ట్ ఉంటే అది 2 years లో 1.5 year లో కంప్లీట్ చేసి కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇండియాలోనే ఏంటంటే ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అలా బాగా డిలే అయిపోవడంతో చాలా మంది రియల్ ఎస్టేట్ యూనిట్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయిందండి. కొంచెం లేబర్ కాస్ట్ పెరగడం, ఇంతకుముందు ఏంటంటే లేబర్ కాస్ట్ బాగా తక్కువ ఉండేది, ఇప్పుడు ఏంటంటే లేబర్ కాస్ట్ ఒకటి బాగా ఎక్కువ అవడం వల్ల మార్కెట్స్ ఆర్ యాక్చువల్లీ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ చైనా రైట్ నౌ. వియత్నాంకి పీపుల్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా, బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ప్రొసీజర్స్ ఎలాగుంటాయి ఏంటి అన్న దాని గురించి కొంచెం భయం ఉంది. But otherwise, everybody is very much interested on Indian markets right now, and everyone looks at India for the next decade and more than a decade actually. Next market is India అని చెప్పాను. కానీ చైనా వస్తువులను నిషేధించాలని మన దగ్గర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అక్కడ డిబేట్ అవుతుంది. దీని గురించి అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు? అది యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకి అటువంటి ప్రాబ్లం ఏం లేదండి. వాళ్ళకి ఇక్కడ యాక్చువల్లీ దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్, అంటే ఆ థాట్ అసలు ఇక్కడ లేదు ప్రస్తుతానికి వాళ్ళెవరికి. అంటే అటువంటి ఐడియా అంటే మన ఇండియాలో మాత్రమే అది పర్టికులర్లీ మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అయిన తర్వాత పీపుల్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా అండ్ దెన్ డూ సంథింగ్. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఆ భయం కానీ సోషల్ మీడియాలో అటువంటి ఇది కానీ ఏం లేదు పెద్దగాని. న్యూస్ వైజ్ గా కూడా ఇండియా చైనా ప్రోడక్ట్స్ బ్యాన్ చేస్తుంది అనే న్యూస్ కూడా ఎక్కడ ఏం లేదు. అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, మన దగ్గర జరుగుతున్న పరిణామాల పైన అక్కడ ఆఫీసర్లు కానీ లేకపోతే కనుక బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మళ్ళీ చెప్పండి సరే. ఇక్కడ మన దగ్గర జరుగుతున్న పరిణామాల పైన ఆ దేశంలో ఉన్న వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము ఏమని అనుకుంటుంది? యాక్చువల్లీ అటువంటిదేం లేదండి. ఇక్కడ ప్రస్తుతానికి అంతా పాజిటివ్ గానీ, ఈవెన్ ఇండియన్ మార్కెట్ గురించి కానీ, ఇండియా డెవలప్మెంట్ గురించి కానీ, ఇండియా యాజ్ అ ఫ్యూచర్ కానీ ఎవ్రీవన్ హ్యాస్ అ వెరీ పాజిటివ్ అప్రోచ్, పాజిటివ్ థింకింగ్ ఉంది ప్రస్తుతానికి.
ఓకే సునీల్ గారు మీరు అట్లా లైవ్లో ఉండండి సార్, మీరు ఏమైనా మాట్లాడతారా వారితో, ఇంటరాక్ట్ అవుతారా? సునీల్ గారు మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, ఇండియాను మార్కెట్ దే హ్యావ్ గుడ్ ఒపీనియన్ అని చెప్పారు కదా ఇండియా గురించి. దాంట్లో ఇంకో హిందీని కూడా అక్కడ టీచ్ చేస్తున్నట్లు ఉంది కదా, అక్కడ వాళ్ళ స్కూల్స్లో కాలేజ్లో హిందీని కూడా స్టార్ట్ చేశారు రీసెంట్లీ. సో ఇది ఒక స్టెప్ అనుకోవచ్చా మనము ఇండియానితో వాళ్ళు మంచి చేయాలనేసి ఒకటి ఈ యొక్క ప్రశ్న. అర్థం కానట్టు. సునీల్ గారు అక్కడ చైనా దేశంలో హిందీ కూడా నేర్పిస్తున్నారు, అక్కడ హిందీ స్కూళ్ళు కూడా ఓపెన్ అయినాయని చెప్తున్నారు. అంటే హిందీ నేర్చుకుంటున్నట్టే వాళ్ళు మనతో కలిసి రావడానికి మంచి అంటే స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నట్లే కదా అని శ్రీవాస్తవ్ గారు అంటున్నారు. అంటే యాక్చువల్లీ ప్రజల థింకింగ్ కి గవర్నమెంట్ థింకింగ్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటదండి. అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్లీ. పొలిటికల్ గా ఉండే సెనారియోస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు పీపుల్స్ థింకింగ్ అండ్ పబ్లిక్ థింకింగ్ అండ్ అది కమర్షియల్ థింకింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకే అండ్ ఇంకోటి అంటే హిందీ నేర్చుకుంటున్నారనేది అది కరెక్టే సరే, ఓకే హిందీ వదిలేదు మనం. అంటే దీనికి మన దేశానికి యువతల పక్కన ఉన్నది ఇది వ్యాపారంలో కానీ లేకపోతే కలవడంలో కానీ ఒక ఖండంలో ఉన్న వాళ్ళు ఎందుకు అంటే దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది? నిజంగానే జరిగింది అనుకుందాం, ప్రభుత్వం చెప్పలేదు, స్వచ్ఛందంగానే ఎవరు కొనలేదు అనుకుందాం, చైనా నుంచి వచ్చే వస్తువులు కొనలేదు అనుకుందాం, దీని ప్రభావాలు ఎట్లా ఉంటాయి? అంటే ప్రభావాలు అవి కొంచెం కఠినంగానే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా చదివేటప్పుడు ఏమని అంటారంటే ఇప్పుడు ఉన్న లోకం మొత్తం గ్లోబలైజ్డ్ ఎకానమీ అంటాం. సో అన్ని ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు యుద్ధం అనేది బిజినెస్తో కనెక్ట్ అయి ఉంటుంది, బిజినెస్ అనేది ఇంకా దేనితోనే కనెక్ట్ అయి ఉంటుంది, అదేమో బాలీవుడ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో దాంట్లో రెండు రకాలు ఉంటాయి, సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్. హార్డ్ పవర్ అంటే మిలిటరీ. సో హార్డ్ పవర్లో చైనా మనకంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు. రెండో వైపు సాఫ్ట్ పవర్. ఎట్లా అంటే బిజినెస్ ఇస్ సాఫ్ట్ పవర్. సో ఇప్పుడు ఒక దేశంలో యుద్ధం జరుగుతుండగా నేను వెళ్ళి అరే మీకు మాకు యుద్ధం జరిగితే మీకు ఇంత డబ్బులు నష్టం అని చెప్తే యుద్ధం ఆగే ఛాన్స్ ఉంది. సో దానివల్ల ఈ బాయ్కాట్ అనేది ఏమన్నా ఉన్నా కూడా ఏమవుతుందంటే దానికి పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం యాక్ట్ చేయాలి. మనం వీటిని ఇట్లాంటి ఇష్యూస్ని మనం ఓవర్కమ్ చేయగల కెపాసిటీ మనకు ఉందా? డెఫినెట్ కెపాసిటీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే మీరు కొంచెం చాణక్య నీతి వైపుకి వెళ్ళినా కూడా చాణక్యుడు అదే అంటారు, మన పక్కన ఉన్న రాజ్యం ఎప్పుడు మనకు శత్రువులుగానే ఉంటారు, ఆ అవతల ఉన్న రాజ్యాలు ఎప్పుడు మనకి మిత్రుల్లాగా స్నేహితుల్లాగా ఉంటారు. అది కూడా చూడగలం. చైనా ఇండియా కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, అలాగే మళ్ళీ చైనా పాకిస్తాన్కి మళ్ళీ ఫ్రెండ్షిప్ ఉంటుంది, మళ్ళీ ఇండియాకి పాకిస్తాన్కి కొంచెం శత్రుత్వం ఉంటుంది, కానీ ఇండియాకి ఇరాన్కి మళ్ళీ స్నేహం ఉంటుంది. సో ఇట్స్ అ నార్మల్ థింగ్. శ్రీరామూర్తి గారు ఇందాక ఆదిత్య గారు మాట్లాడుతూ ఈ దేశం ఇక్కడ ఉంటే దీనికి మిత్రుడు పక్కనోడు శత్రువు అవుతాడు, దూరంగా ఉన్నాడు ఫ్రెండ్ అయి ఉంటాడు. అంటే ఏం లాజిస్టిక్స్ ఇవన్నీ? అంటే మనకి ఇప్పుడు ఒరిజినల్గా మనకు చైనా శత్రువా మిత్రువా? చైనాను మనము శత్రువుగా భావించవలసిన పని లేదు, అదేవిధంగా మిత్రుడుగా కూడా భావించవలసినటువంటి అవసరం లేదు. మనకు ఒక అసర్టివ్ దృక్పథం ఉండాలి. అసర్టివ్ అంటే నీకు నేనెంత దూరమో నాకు నువ్వు అంతే దూరం అనేటువంటి ఒక ప్రాతిపదిక ఉంటేనే కనుక మనం చైనాతో దౌత్యం సమర్థవంతంగా చేయగలుగుతాం. దౌత్యమే కాదు, వ్యాపారం కూడా సమర్థవంతంగా చేయగలుగుతాం. చైనా అటువంటి నీతినే పాటిస్తుంది కాబట్టి మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలన్నిటి మీద ఒక ఆధిపత్యం, ఒక హోల్డ్ తెచ్చుకోగలిగింది ఈరోజు. కాబట్టి మనం కూడా ఎవరికి ఒక నువ్వే పెద్ద అనేటువంటిది అవసరం లేదు, అట్లాగే వాళ్ళని ఎవరిని తక్కువ కూడా మనం చూడవలసిన పని లేదు, శత్రుత్వం కూడా అవసరం లేదు. అయితే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో మనము చైనా ప్రొడక్ట్స్ మీద బైకాట్ పెడుతున్నాము అని అంటే మరి ఆల్టర్నేటివ్ ఏంది అన్నటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఈ బైకాట్ అనేది ఈరోజు చైనా మార్కెట్లో బైకాట్ అనేది ఒక రకంగా ఇమోషనాలిటీకి సింబల్. అది అంటే మనం దేశభక్తి భావం అనుకోండి, లేకపోతే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, ఇవన్నిటితోటి మనం వస్తువుల్ని బైకాట్ చేయాలి అని చెప్పని ఇది గత కొంతకాలంగా మొదలైంది. దాని ఇంపాక్ట్ ఎంత ఉంది అన్న దాని మీద రీసెంట్గా ఒక స్టడీ ఏం చెప్తుందంటే ఒక 20% మాత్రమే చైనా ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ ఇండియాలో తగ్గినాయి అని చెప్తుంది. ఇది అంత పెద్ద చైనా ఎకానమీకి జస్ట్ చిన్న ఇట్లా గిల్లినట్టు కూడా కాదు, అంటే వాళ్ళకు పెద్ద నష్టమేం కాదు, ఇది నెగ్లిజబుల్ వాళ్ళకు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్ అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ని ఇంతకుముందు మన శ్రీవాత్సవ సార్ చెప్పినట్టుగా ఇంత $50 బిలియన్ కంటే పైన ఉన్నటువంటి ట్రేడ్ డెఫిసిట్ని కంట్రోల్ చేయాలంటే మనం వాళ్ళతో వ్యాపార సంబంధాలను తెంచుకోలేము.
ఒకటి. అట్లానే వ్యాపారం మీద ప్రభుత్వం బ్యాన్ చేయలేదు. నిర్మలా సీతారామన్ గారు మొన్న పత్రికాముఖంగా చెప్పింది, ఇది బ్యాన్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు, మనం కంట్రోల్ కూడా చేయలేము చైనా ప్రొడక్ట్స్ని. కాకపోతే ఏదన్నా అన్సేఫ్టీ ఉంటే, అంటే ఏదన్నా ఒక వస్తువు వల్ల ప్రమాదం ఉంటే అట్లా ఉన్నప్పుడు తప్ప మనం ఏం చేయలేమని చెప్పింది. శ్రీనివాసరావు గారు, మనం ఆల్టర్నేట్ మన జనాలకి ఏమైనా చేయగలమా? మనం ఫస్ట్ ఆల్టర్నేటివ్ చేయాలంటే 2 థింగ్స్ మనం ఫోకస్ చేయాలి. ఒకటేమో రీసెర్చ్ R&Dలో మనం ఇన్వెస్ట్ చేయాలి. చేసి సెకండ్ థింగ్ ఏమంటే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేస్తుంటే మనకు పెద్ద మార్కెట్ ఉంది వరల్డ్లో. చైనాతో మనకు కాంపిటీషన్ ఎలా ఉందంటే, చైనా వాళ్ళు ఏమంటే మనం భారతదేశం పెద్దగా ఏంటంటే మన ప్రోడక్ట్స్ చాలా మంచిగా ఉన్నాయి, వాళ్ళ మార్కెట్కి హాని కావచ్చు, అదొక వాళ్ళకు ప్రాబ్లమ్ ఇండియాతో. సెకండ్ అంటే మన ఎకానమీ రేట్ ఏమో చాలా మంచి గ్రో అవుతుంది, 6% కరెంట్ గ్రోత్ రేట్స్, విచ్ చాలా ఆల్మోస్ట్ వరల్డ్లో మనది బెస్ట్ ఎకనామిక్ గ్రోత్ రేట్. సో ఇలా అవుతూ ఉంటే ఇండియా విల్ వన్ డే ఓవర్టేక్ ది చైనాని వాళ్ళకు ఉంది. మనం వాళ్ళకు ఓవర్టేక్ చేస్తే వాళ్ళ ఉన్న బిజినెస్ లీడర్షిప్ వరల్డ్లో దెబ్బ తగులుతుంది. అది వాళ్ళకు ఒక పెద్ద భయం లోపల ఉంది. ఎందుకంటే ఇండియాలో వాళ్ళు చెప్పే ప్రకారమైన ఎన్ని కరప్షన్ అనండి, లేజీ అనండి, ఏమని అనుకోండి, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఇన్ని ఉన్నతో సహా కూడా మనం ఇంత పెద్దగా వచ్చాము. టెక్నాలజీలో మనం బెస్ట్, అన్నింటిలో ఫస్ట్ టాప్ 5 నేషన్స్ ఉన్నాం మనం. సో మనం ఇంత ఉన్న తర్వాత కూడా ఇంత ఉన్నామంటే కొంచెం ఇంకా మనం మంచి చేసామనుకోండి, చైనాని ఎప్పుడైనా బీట్ చేయొచ్చు. ఆ బీట్ కావద్దనే దాని గురించి ఇవన్నీ నడుస్తున్నాయి. మన శత్రువుని సపోర్ట్ చేసి మనని వీక్ చేయడము, ఇదే స్ట్రాటజీ వాళ్ళది. మన పాకిస్తాన్ని సపోర్ట్ చేశారు, వాళ్ళు చేస్తే మన వార్లో వీల్ ఆల్వేస్ హ్యావ్. యూఎస్లో మనకు కష్టం అంత. సో దీంతో మనం ఎప్పుడైనా నేబర్తో ప్రాబ్లం ఉందనుకోండి, ఎవ్రీడే మీరు గొడవల్లోనే ఉంటారు. సో వాళ్ళ ఫోకస్ ఏమో ఇక్కడ పోయి ఆ గొడవను రక్షించుకోవడానికి ఫోకస్ అవుతుంది. దాని గురించే చైనా పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది ఒకటి. సెకండ్ ఏమంటే వాళ్ళకు పాత్, మూర్తి గారు చెప్పినట్లు ది ట్రేడ్ పాత్, అది దాంతో వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది, ఇంకా కాస్ట్ బెనిఫిట్ అయ్యే వరకు చైనా బెటర్ అవుతుంది. ఆ రెండితో సహా మనము చేయాలి. ఆదిత్య గారు, మనము అక్కడ చైనా దేశంలో ఉన్నది 5 రూపాయలకు 10 రూపాయల లోపు దొరికింది అనుకుందాం. మన వాళ్ళ దగ్గర చూస్తే కనుక ఆ మేరకన్నా మనం ఇవ్వగలమా? యాక్చువల్గా అంటే ఇప్పుడు మొదలైంది, ఇచ్చే పరిస్థితి వస్తున్నది. దానికి ఒక మెయిన్ గేమ్ ఏంటంటే అది నంబర్స్. అంటే మనకి ఎక్కువ మంది కస్టమర్స్ ఉంటే మనం తక్కువ రేట్లు ఇవ్వచ్చు. సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఒకటి ఆ దారిలోనే వెళ్తుంది. ఇంకోటి విషయం సర్వీసెస్. మనకి యూఎస్తో ఇంత ప్రాబ్లం లేదు, ఎందుకంటే యూఎస్కి మనం సర్వీసెస్ ఇస్తున్నాం. ఈ కన్సల్టెన్సీ సర్వీసులు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇస్తున్నాం. చైనాతో మనం ఇవ్వలేం. ఎందుకు ఇవ్వలేమంటే చైనా వాళ్ళు మొత్తం చైనా భాషలోనే జరుపుకుంటారు, మ్యాండరిన్లోనే జరుపుతారు. మన వాళ్ళందరూ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్, చేయలేము. కానీ ఇండియా లోపల సర్వీసెస్ అయితే మనం ఒకరికి ఇవ్వచ్చు మనం. సో సర్వీసెస్ సెక్టర్ మీద ఫోకస్ అవ్వాలి. ఇంకోటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సార్ చెప్పినట్టు అది చాలా ఇంపార్టెంట్. అది చైనా వాళ్ళు 3 స్టెప్స్ చేశారు ఆ గ్లోబల్ ఇంపాక్ట్ చేయడానికి. మొదట్లో మీరు గమనిస్తే అప్పట్లో చైనా మోడల్ అంటే ఇంకొక నోకియా సెల్ ఫోన్ తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుని అదే ఇంకో ఫోన్ ఇంకో రకంగా ఇచ్చేవారు. సో ఫస్ట్లో అందరూ చైనా ఫోన్స్ అంటే తక్కువ క్వాలిటీ అనుకునేవారు. ఇప్పుడు చైనా ఫోన్స్ ఒక విధంగా చెప్పంటే మైక్రోమాక్స్ కూడా ఒక విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చైనాలోనే. లావా ఇప్పుడు సార్ వాడే లెనోవో ల్యాప్టాప్ కూడా చైనీసే. దీస్ ఆర్ స్టాండర్డైజ్డ్. సో ఇప్పుడు మంచి క్వాలిటీకి వెళ్తున్నారు. ఇంకోటి వాళ్ళ స్టాండర్డ్స్. ఇప్పుడు మన ఇండియాలో మాస్టర్ కార్డ్ వీసా వాడుతుంటాం, చైనాలో మాస్టర్ కార్డ్ వీసా వాడరు, వాళ్ళు యూనియన్ పే ఇంకేదో వాడతారు. సో ఇండియాలో కూడా ఇంతమంది జనాభా ఉండగా మనం కొన్ని స్టాండర్డ్స్ మనం పెట్టుకుంటే ఇండియా వైడ్ ఫాలో అవుతే మాత్రం బాగా చాలా గ్రోత్ అయితే అవుతుంది. మన వినియోగదారుని సాటిస్ఫై చేయగలమా? చేయగలం. సో ఇప్పుడు కరెంట్ కొన్ని సిచ్యువేషన్లో చాలా మటుకు కంపెనీస్ హై కాస్ట్ కానీ లో క్వాలిటీ ఇస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఇక్కడ వినియోగదారుడు ఒక్కరిని సాటిస్ఫై చేయగలుగుతామా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే, వర్తకులు కూడా ఉన్నారు, ట్రేడర్స్ కూడా ఉన్నారు. ట్రేడర్స్ కూడా మార్జిన్ ఇవ్వగలుగుతామా లేదా అన్నది రెండవది ప్రశ్న. ఎందుకంటే ఈరోజు చైనా ప్రొడక్ట్స్ మీద ఏదైతే ఇప్పుడు ఈ క్యాంపెయిన్ వచ్చిందో సోషల్ మీడియాలో, ఈ 20% 30% అది చైనాకు పెద్దగా హాని ఏం జరగలేదు, కానీ ఈరోజు ట్రేడర్స్కి మాత్రం చాలా పెద్ద హాని జరిగింది. ఇప్పుడు మన పారిశ్రామిక రంగ సంస్థలన్నీ కూడా, వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా గత వారం రోజుల నుంచి పేపర్లలో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ట్రేడర్స్కి మాత్రం చాలా పెద్ద లాస్ అవుతుంది. దీన్ని మన ప్రభుత్వం కంపెన్సేట్ చేయగలుగుతుందా అని అడుగుతున్నారు వాళ్ళు. సార్, సునీల్ గారు, మన దగ్గర గల్లీకో చైనా బజార్ ఉంటుంది. చైనా బజార్లో దొరికేవి నాసి రకమైన వస్తువులను ఒక అభిప్రాయం అయితే ఉంది. అది మరి చైనా ప్రజలు మనకైతే అక్కడ నుంచి ఎగుమతి చేస్తారో ఇక్కడ ఆ వస్తువులనే వాడతారా, లేకపోతే కనుక మంచి క్వాలిటీ వస్తువులు వాడతారా అక్కడ చైనాలో? ప్రతి ఐటమ్ కూడా క్వాలిటీలోని మీకు మంచి క్వాలిటీ కూడా ఉంది, ఇన్ఫీరియర్ క్వాలిటీ కూడా ఉందండి. మోస్ట్లీ ఎక్స్పోర్ట్ అయ్యేవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. వాటికి ఏంటంటే 70%. అందుకేంటంటే ఎక్స్పోర్ట్ యూనిట్స్ నుంచి వచ్చేవన్నీ కూడా యూజువల్ గా ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ మనకి
ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చాలా మంది ఇండియాలోని ఏదైనా కనిపిస్తే అది నాకు ఇక్కడ నుంచి నువ్వు చైనాలో ఉంటావు కదా, చైనా నుంచి తీసుకురాగలవా అంటే సేమ్ ప్రోడక్ట్ ఇక్కడ దొరకడానికి ఒక్కోసారి అంత సులువు కాదండి. మార్కెట్ అంతా వెతికినా కూడా విల్ నాట్ గెట్ సేమ్ సిమిలర్ ప్రోడక్ట్ యాక్చువల్లీ. అది డిఫరెన్స్ వరకు అది డిఫరెన్స్ అయిపోతుంది యాక్చువల్లీ. ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్, డొమెస్టిక్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ కంప్లీట్ గానే. క్వాలిటీ వైజ్ గా మీరంటే క్వాలిటీలో మీకు మంచి క్వాలిటీ కూడా ఉంది, అలాగే ఇన్ఫీరియర్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ పీపుల్స్ స్పెండింగ్ కెపాసిటీస్ అండ్ ఆల్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చైనా పత్రికలో ఇండియన్స్ మీద కొంత కాంట్రవర్సీ కామెంట్స్ వేసినట్టుగా వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు అంటారు తప్ప ఆచరణ చేయరు అని కొన్ని వచ్చినాయి. చైనా పీపుల్ అక్కడ ప్రజలకు నిజంగా అట్లాంటి అభిప్రాయం ఉందా? అది మళ్ళీ ఒకసారి చెప్తారా? ఈ మధ్యకాలంలో చైనా ప్రభుత్వానికి సంబంధించిన అక్కడ పార్టీ నడుపుతున్న ఒక పత్రికలో ఇండియన్స్ మీద కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ ఒక వార్తలు వచ్చినాయి. దాంట్లో ఇండియన్స్ మాట్లాడతారు తప్ప ఏం చేయలేరు, వాళ్ళకి ఆచరణ సాధ్యం కాదు, వాళ్ళ ఆరంభ శూరులు అన్నట్లు మాట్లాడిన వాళ్ళు. చైనా ప్రజలు కూడా ఎట్లాంటి అభిప్రాయంతోనే ఉన్నారా మన మీద? అది దాన్ని జనరలైజ్ చేయొద్దండి. అటువంటివి ఏంటంటే నార్మల్ గా ఎవరో ఏదో రాసి ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఇన్ జనరల్ గా మీరు నార్మల్ గా అంటే రెగ్యులర్ లైఫ్ లో పీపుల్ కి అటువంటి థింకింగ్, అటువంటి కాన్సెప్ట్ అది ఏం లేదండి. పీపుల్ ఆర్ వెరీ మచ్ ఫ్రెండ్లీ అండ్ దే ఆర్ వెరీ మచ్ ఓకే విత్ దట్ ఇండియన్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ జనరల్. మీరు వ్యాపారంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే చైనాతో కంపేర్ చేసినట్టే. చెప్పండి. వ్యాపారంలో ఉన్నారు కాబట్టి మీరు మన దేశం నుంచి ఏమేమి అక్కడికి వస్తున్నాయి, భారతదేశం ఏమి ఎగుమతి చేస్తుంది చైనాకు, ఏమేమి ఉన్నాయి మీరు అనొచ్చు? ఇండియా నుంచి మెయిన్లీ మినరల్స్ వస్తున్నాయండి. ఎందుకంటే చైనాలో యాక్చువల్లీ మినరల్ డెఫిషియన్సీ బాగా ఉంది. సో ఐరన్ ఓర్, అదే కాకుండా అసలు యాక్చువల్లీ ఈ రీసెంట్ గా ఇట్లేదు కానీ అబౌట్ 4 years ముందు స్టీల్ కూడా ఇంపోర్ట్ చేసుకుందండి చైనా ఇండియా నుంచి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ స్టీల్ ఇన్ ఇండియా ఇస్ మచ్ బెటర్ వన్ కంపేర్ టు ద చైనీస్ స్టీల్ అండి, పర్టికులర్లీ స్ట్రక్చరల్ స్టీల్. సునీల్ గారు, భారతదేశం ఒక బలమైన కంట్రీ అనే ఒక అభిప్రాయం చైనాకు ఉందా? ఉందండి. ఓకే అండి సార్, థ్యాంక్ యూ సార్ సునీల్ గారు లైవ్లో వచ్చి మాట్లాడినందుకు. అయితే గారు, మన పక్కన దేశం ఉన్న బర్మాను, లేకపోతే కనుక బంగ్లాదేశ్, ఇప్పుడున్న ఈ నేపాల్, వీటిలలో ఆనుకున్న చాలా ప్రాంతాలను చైనా ఇటువైపు వచ్చి కొంచెం మనకు జలకిచ్చి వెళ్ళిపోతుంది. జలకివ్వడాన్ని మరి ఏమనుకోవాలి? అది అంటే మనల్ని బెదిరించి చూస్తుందా, లేకపోతే కనుక? అంటే దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ అంటారు. అంటే ఆనిముత్యాలాగా ఇండియా చుట్టూతో వాళ్ళంతా కార్నర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో మీరు ఒక 2 years బ్యాక్ గమనించుంటే శ్రీలంకను కూడా వాళ్ళు ఏమని అగ్రిమెంట్ పెట్టుకున్నారంటే, మీరు మా సైడ్కి రండి, చైనా సైడ్కి రావాలి, వచ్చి మీరు చైనా బదులుగా మీరు ఒక పోర్ట్ పెట్టుకోవాలి, నేవీ మాకు పెట్టుకుంటాం అని. సో ఇండియా దీంతో హ్యాపీ అవ్వలేదు, ఎందుకు చైనా వాళ్ళు శ్రీలంక క్లోజ్ అవుతున్నారని. యాక్చువల్లీ కొంతమంది ఏమంటారంటే రీసెంట్గా ఎలక్షన్స్ అయినప్పుడు శ్రీలంకలో గవర్నమెంట్ మారిపోయింది. ఆ గవర్నమెంట్ మారిపోవడానికి కారణం కూడా ఇండియా నుంచి కొన్ని చాలా ఇన్పుట్స్ వెళ్ళి అక్కడ మార్చాయని చెప్తారు. ఇప్పుడు శ్రీలంకలో గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పుడు ఇది ప్రో ఇండియా అయింది. ఇప్పుడు నేపాల్ కూడా గమనిస్తే మొన్నటి దాకా ఉన్న గవర్నమెంట్ ప్రో చైనా, రీసెంట్ గవర్నమెంట్ మళ్ళీ మారింది, ఇది ప్రో ఇండియా అయింది. మళ్ళీ ఇప్పుడు బర్మాతో కూడా మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్తో కూడా ఇప్పుడు మొన్న బార్డర్ సెటిల్మెంట్ ఒకటి అయింది. మోదీ గారు వెళ్ళి అక్కడ అస్సాం, బెంగాల్, తర్వాత బంగ్లాదేశ్ సెటిల్ చేశారు బార్డర్. తర్వాత రిలేషన్స్ మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి. సో ఇది ఆన్ అండ్ ఆఫ్ అవుతూనే ఉంటాయి, దీనివల్ల డిస్టర్బ్ అవ్వక్కర్లేదు. కానీ అవతల కంట్రీ ఒక రకమైన స్ట్రాటజీ వేస్తే మనం దానికి ఒక కౌంటర్ స్ట్రాటజీ వేయాల్సి వస్తుంది. గట్టిగానే వేస్తున్నామా? గట్టిగా వేస్తున్నాం సార్. ఇండియా గట్టిగానే గత 2 సంవత్సరాల నుంచి ఇంకా చాలా గట్టిగా వేస్తున్నాం. అయితే కౌంటర్ స్ట్రాటజీ విషయానికి వచ్చినప్పుడు, అంటే ఇది మన ప్రోగ్రామ్ చైనా ప్రోడక్ట్స్ మీద సంబంధం కాబట్టి, ఒకటి ముందు చైనాకు భారత్కు ఉన్నటువంటి కామన్ స్ట్రెంగ్స్, మన సామర్థ్యాలు, 2 దేశాల్లో ఉన్న ముఖ్యమైన సామర్థ్యం జనాభా. వాళ్ళకు జనాభా ఎక్కువ ఉంది, మనకు జనాభా ఎక్కువ ఉంది. అయితే లేనిదల్లా ఏంది అంటే ప్రొడక్టివిటీకి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ, మౌలిక వస్తువులు కానీ, లేకపోతే స్కిల్స్, మంచి స్కిల్డ్ లేబరు లేకపోవడం కానీ, లేకపోతే సహజ వనరులు అన్నీ కూడా ఒకచోట
లభ్యం కాకపోవటం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ మన దేశంలో ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మనము చైనాతో వాణిజ్యంగా కంపీట్ కావాలి, వాణిజ్యంగా పోటీ పడాలంటే మనం పడలేకపోతున్నాం. ఇవన్నీ చేయడానికే మన ఆదిత్య గారు చెప్పినట్టుగా ఏది మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అని చెప్పని మన మోడీ గారు మొదలుపెట్టినటువంటి ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. కానీ అది కూడా పెద్దగా ముందుకు నడవట్లేదు, నత్తనడకే నడుస్తుంది. దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలన్నింటినీ మనం విశ్లేషించి వాటిని మనం సమర్థవంతంగా ఓవర్కమ్ కాగలిగితే, అంటే వాటిని ఆ కారకాలపైన మనం యాక్ట్ చేయగలిగితే ఈ రోజు కాకపోతే ఇంకొక 20 ఏళ్లకో కనీసం 30 ఏళ్లకో చైనాతోటి వాణిజ్యపరంగా మనం పోటీ టైం పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే దీనికి ముఖ్యమైన కారణాలు చాలా రూట్ కాజెస్ చాలా లోతుగా ఉన్నాయి. అవి మొట్టమొదటిది ఏంటంటే, ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఫండ్స్ లేకుండా ఏ ఎంటర్ప్రైజ్ కూడా మొదలు కాదు. ఎవరైనా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, యువకులైనటువంటి మంచి మేధస్సు కలిగినటువంటి టెక్నోక్రాట్స్ కానీ లేకపోతే మంచి తెలివైనటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెడదామని అనుకుంటే మొట్టమొదలు కావాల్సింది పెట్టుబడి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి డబ్బంతా ఒక 5 నుంచి 6% ఆఫ్ పీపుల్ చేతిలోనే విడిపోయింది. అదొకటి. ఎట్లా ఇప్పుడు ఒకవేళ కనుక మనకు భారత్ చైనా సంబంధాలు ఎట్లుండబోతున్నాయి? మనం కరెంట్ గవర్నమెంట్ని చూసినంటే మోదీ గారు ఏమో ప్రతి సంబంధం నేబరింగ్ కంట్రీస్తో మంచి సంబంధం పెట్టుకొని మనము మంచిగా వ్యాపారం చేసుకోవాలి, డెవలప్ కావాలని. ఈవెన్ ఆయన బర్త్డే కూడా మనం చూసామంటే చైనీస్ ప్రెసిడెంట్ ఆయన ఇంటికి వచ్చాడు. అసలు యాక్చువల్లీ అది రేరెస్ట్ ఫినామినన్. అట్లాంటివి చూసేసి వరల్డ్లో కూడా చాలామందికి ప్రాబ్లం అయిందంటే, వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ యూఎస్లో కూడా ఎంత మన ఫ్రెండ్ అయినా కానీ వాళ్ళు అర్థమవుతుంది ఇది ఒక 2 పవర్ఫుల్ కంట్రీస్ ఒకసారి వచ్చేసాయి అనేసి. దాంతో ఒకటి చైనీస్ది ఆల్వేస్ 2-pronged స్ట్రాటజీ. ఓ సైడ్ ఏమో మనకు చెప్తారంటే మేము మీ ఫ్రెండ్స్గా ఉంటారు, హిందీ చీనీ భాయ్ భాయ్ అని ఉండేటప్పుడు ఇక్కడ నుంచి చెప్తారు. సెకండ్ టైం ఉంటే దే హ్యావ్ అ ప్లాన్ ఫర్ బ్యాక్ స్టాప్. అలా దాంతో మనం కాపాడుకుంటూ వెళ్ళగనుకోండి. ఆ బ్యాక్ స్టాప్ని చేయకుండా మనం ఇక్కడ పవర్ అయిపోయి మనం ఎకనామిక్ పవర్ డెవలప్ చేసాము, మన స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసాము. మనం వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ చైనా. నర్మదా నుంచి పైన బ్రహ్మపుత్ర నది నుంచి వచ్చే ఒక కాలువ ఆపడం అనేది దానికి దేనికి ఇండికేషన్? వాళ్ళు మన నుంచి అంటే థ్రెట్ ఎందుకు అంత థ్రెటనింగ్ ఇస్తున్నారు? నీళ్ళు ఆపడం అంటే ఇప్పుడు కింద ఉన్న రాష్ట్రాలను మొత్తం ఎండిపోవాల్సింది. మొత్తం కాదండి, మొత్తం కాదు, కొంచెం తగ్గించారు మనం. వాటి ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే మీరు అంటే మన శత్రువుని హెల్ప్ చేయడానికి ఇండికేషన్. అది మనకు శత్రుత ఒకటి. సెకండ్ అంటే మన శత్రువు అయిన పాకిస్తాన్ని మీరు వాళ్ళని ఏమన్నా చేశారంటే మేము ఇది మీకు చేయొచ్చు, ఎందుకంటే మేము ఇద్దరం ఒకటి. ఇంకో చైనాతో ప్రాబ్లం ఏముందంటే మన బార్డర్ వాళ్ళకి తాకి ఉన్న తర్వాత వాళ్ళ కంట్రోల్ మన బార్డర్ మీద కొంచెం అన్నరాజు వాళ్ళు అంటారు మాకు ఇచ్చేసేయండి అంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనం ఆ టెరిటోరియల్ కంట్రోల్ మన దగ్గర ఉందో అనేసి మనం ఇలా చేసామనుకోండి, మనం ఇక్కడ ప్రాబ్లం చేస్తే మనం ఆ టెరిటోరియల్ కంట్రోల్ వాళ్ళకి ఇవ్వచ్చు, ఫ్యూచర్లో వార్ విన్ కావచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు. సో ఎనీ టైం చైనా మనకు శత్రువే అనుకోవాలి యాజ్ ఆఫ్ నో. ఎకనామికల్లీ కూడా శత్రువే. ట్రేడ్ అయితే నడుస్తూ ఉంటాయి. ఎంత శత్రువు అయినా కానీ మీరు ట్రేడ్ నడుస్తూ ఉంటుంది, వరల్డ్ మొత్తం అవుతూ ఉంటుంది. చైనా వ్యాపారంలో పోటీ అనుకున్నా మానసికంగా, రాజకీయంగా, జియో పొలిటికల్గా సినారియో చూసుకుంటే కనుక చైనా మనకు మిత్రుడా శత్రువా? అంటే అది మనకు ఖచ్చితంగా చెప్పలేమండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకు బ్రిక్స్ సమిట్ అయింది. అక్కడ వాళ్ళ షీ జిన్పింగ్ వాళ్ళ ప్రెసిడెంట్ ఆయన కూడా వచ్చి, ఆయన ప్రెమియర్ ఆయన కూడా వచ్చి, హీ వాజ్ వేరింగ్ మోదీ జాకెట్ వచ్చి ఆయన కౌగులించుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు. అక్కడ బాగానే ఉంది. మోదీ గారు చైనాకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆయనకి వెల్కమ్ చేశారు. మళ్ళీ మనం అనుకుంటున్నాం చైనా వాళ్ళు ఇండియాకి ఇక్కడక్కడ వినుపోటు పెడుస్తుందని. మనం కూడా కొన్ని స్ట్రాటజీస్ చేస్తున్నాం. చైనాను కూడా మనం గ్లోబల్ స్టేజ్లో యాక్చువల్గా లైట్ కొంచెం ఎఫెక్ట్ చేస్తున్నాం. అది ఫర్ ఇన్స్టెన్స్ సౌత్ చైనా సీది మనం నిజంగా ఎఫెక్ట్ చేస్తున్నాం. సో ఇట్స్ నార్మల్, ఇట్స్ ఆన్ అండ్ ఆఫ్. ఇదంతా జియో పొలిటికల్గా జరుగుతుంటాయి. ఇది సోషల్ మూవ్మెంట్స్లో మనం ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం అనేది మనం జాగ్రత్తగా. భారత్ చైనా సంబంధాల ముందు దెబ్బతింటా ఇట్లా పోతుంటాయి, ఇట్లా అవుతూనే ఉంటుందండి. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. ఓకే అండి, డిబేట్లో పాల్గొన్నాం సార్. శ్రీరామూర్తి గారు, చైతన్య గారు, ఆదిత్య గారు, థ్యాంక్ యూ అండి. భారత చైనాల బంధం 1000 సంవత్సరాలది. మారుతున్న పొలిటికల్ ఫినామినా, మారుతున్న వ్యాపార రంగాలు, వీటన్నిటితో అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు, హెచ్చుతగులు ఉన్నప్పటికీ కూడా ముందు అయితే కలిసి ఉండక తప్పని అనివార్యతనే అన్ని రంగాల్లో ఉండే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ.